రిపోర్ట్. అమ్మాయి ఉత్తరం ఎక్కడి నుంచి? నమస్కారం బాగారు. మా పెద్దనారమ్మ అమ్మల. అవునండి, చాలా థ్యాంక్స్ బాగారు. మీలాంటి వాళ్ళు ఉన్నారని వాదించే మా బోటి వాళ్లకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చారు. వెంకటే, ఒక చిన్న మాట. మా అక్కకి ఎలాగో పునర్జన్మనిచ్చారు, పోతే మా అక్కతో చిన్న అడ్జస్ట్మెంట్. అది కూడా చెప్పేస్తాను. కోపం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది మా అక్క ముక్కు మీదే ఉంది. మీరు అనండి, కోపం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు అనే లోపల తగ్గిపోతుంది. ఇది మీరు కాస్త అడ్జస్ట్ చేసుకున్నారంటే ధోకలేదు. ఓకే బాగారు? నమస్కారం అండి. మీరు చెప్పండి, నేనే చెప్పుకుంటాను. మై నేమ్ ఇస్ జేమ్స్. మీరు చేసిన పనికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మంచి ఆదర్శవంతులు. ఇంకా మీ ఆదర్శాలు వెనకాల మేము పరిగెడతాం. ఇంతకుముందు అమలు కూడా అదే మాట. మీ మాటే మా మాట అండి. మన అందరిది ఒకే మాట. ఓకే. ఒకరి డైరీ మరొకరు చదవటం తప్పు. ఒకళ్ళ గురించి మరొకరు రాయటం కూడా తప్పే. ఎవరిని గురించి నా రాసే హక్కు అందరికీ ఉంటుంది. ఎవరి గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. మాటలు రావనుకున్నానే. మీ మాటలో నేను మనిషిని చేశాను కాదు, నీ మంచితనం నేను మనిషిని చేసింది. ఏదేం చేసింది రాసుకుంటాను. ఆ డైరీ లేవండి. తీసుకో. ఏం రాశారు చూడమని? తప్పు. ఒకళ్ళు రాసింది మరొకళ్ళు చదవకూడదు. ఎవరిని గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. నువ్వు మనుషులందరినీ ఇలా దేవుణ్ణి చేసేస్తే ఆ దేవుడు భయపడి మనుషులను సృష్టించడమే మానేస్తాడు. పోనివ్వండి, ఈ జనాభా తగ్గుతుంది. ఎలాగైనా మీ అక్క చాలా ధైర్యం చేసింది కదా. అంతకంటే ఆయన త్యాగం చేశారు. ఆ స్థితిలో ఉన్న మా అక్కయ్యని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? ఆయన అంత మంచివారా? దేవుడు. చూస్తే మీరే అంటారు. అలాగా? అమలా, మీ అక్క అట్లా పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు ఏమీ అనలేదా? అనేవాళ్ళు ఎప్పుడు అంటారు. ఎవరో ఏదో అంటారని భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ చేయలేం. మీ అత్తయ్య మావయ్య అన్న చచ్చిపోయిందని చెప్తున్నారటగా. డబ్బు అవసరం వస్తే మళ్ళీ వాళ్లే బ్రతికిందని చెప్తారు. నీ పిచ్చిగాని విక్టోరియా, కులాల్లోనూ మతాల్లోనూ ఏమని చెప్పు, కేవలం మన పెద్దవాళ్ళ అంతస్తును బట్టి ఆనాడు ఏర్పాటు చేసిన వర్గాలు. ఎక్సలెంట్. వాట్ మిస్ అమలా దంచేస్తున్నావు? దంచడం లేదు, మాట్లాడుతున్నాను. ఇలా వదిలేస్తే మొదట మాట్లాడతాను, తర్వాత ఉపన్యాసాలు ఇస్తాను, ఆ తర్వాత దంచాను. చివరికి ఆ ఉపన్యాసాలు మైకులు అక్కడే మిగిలిపోతాయి. చెప్పిన ఒక్క మాటైనా చేతల్లో మిగలదు. ఏమై కరెక్ట్? నో, అది రాజకీయం. కానీ నేను చెప్పింది చేసి చూపెడతా. అంటే మీ వాళ్ళు కాదన్నా నువ్వు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అనమాట. మా వాళ్ళు కాదంటారు. ఎందుకని? నేను చేసే తప్పు కాదు కనుక. నా జీవితానికి మంచి జరిగితే మా వాళ్ళకి మంచిదేగా. అంటే మీ వాళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటావు అనమాట. ఇది షూర్? ష్యూర్. షూ కాదు, షూర్. ష్యూర్. ప్రామిస్? మిస్. డోంట్ మిస్. ఐ యామ్ ఆస్కింగ్ యూ ప్రామిస్. ఓ లార్డ్, యు ఆర్ ద విట్నెస్. విలియం సార్, కార్ రెడీయా? రెడీ సార్. బై బాయ్. బై సిస్టర్. బై మమ్మీ. ఏమండి, ఏమండి, మీరు కోపగించుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇలా అయితే తప్పకుండా కోపించుకుంటామండి. మరి ఎలా అడగాలి? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పు తినాలి అని అడిగాను. ఒప్పుకోకపోతే చేతులు చేయించుకోవాలి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుని తీరాలి. ఏమిటండి? చేతులు చేయండి. ఇచ్చామండి. మాట పడితే గాంధీ గారు సాక్షి ఉన్నారండి. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఓకే, అలాగండి. ఏంటి
వచ్చారు. బాబాయ్ గారు ఒక మాట చెప్పండి. పెద్ద మనుషులు చేతులు చేయవేసిన తర్వాత మాట తప్పక. పెద్ద మనుషుల చచ్చిన తప్ప. అయితే చేతులు చేయండి. ఎందుకు వేడి చెప్తాను. వేకెంట్ సార్. లేదు సార్, అంతే. ఏమండి, నేను చెప్పిన దానికి ఆయన ఒప్పించకపోతే నా మీద ఒట్టే. ఓకే. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఏమిటి నువ్వు మళ్ళీ ఉద్యోగం? నేను అదే చెప్పాను సార్. కరెక్ట్. నువ్వు ఊరుకోమ్మా. మళ్ళీ ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నా ఉద్దేశం కూడా అదే సార్. నో సారీ ప్లీజ్. మీరు కూడా ఏమిటి బాబాయ్ గారు, నా వైద్యం పేరు చెప్పి ఇప్పటికే 2000 రూపాయలు పైగా ఖర్చు అయింది. కొత్త సంసారం, ఈయన సంపాదించేది ఇంటిగా సరిపోతుంది. మరి అప్పులు? అందుకని మళ్ళీ ఉద్యోగం చేసి మళ్ళీ ఉండి పోటీ చేసుకుని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పుడు ఎందుకన్నా ఇవన్నీ? హాయిగా ఇంట్లో డ్రెస్ తీసుకో. అది కాదు బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలంటే ఏవేవో ఆలోచనలు. టీచర్ ఉద్యోగమే కదా అనేసి. ఇది పోయింటే ఓ టీచర్ అయితే మళ్ళీ వాగాలి కదా. ఓ పని చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మోహన్ అండ్ మోహన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ, రాత పనే కానీ రోడ్డు పని లేదు. మంచి జీతం కూడా వస్తుంది. అదైతే బాగుంటుంది. డాక్టర్ గారు మీరు కూడా అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అబ్బా. మరి ఎప్పుడు మాట్లాడతారు బాబాయ్? రేపే మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. జనన మరణ రహిత ఏమిటే ఏం కూర వండుకున్నావు? ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన తోటకూర తినడం ప్రారంభించాము కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమే తోటకూర, పప్పు, మామిడికాయ ఈ మూడు కలిపి వండితే ఎలా ఉంటుందంటావు? నా మోహంలాగా ఉంటుంది. దమ్మిడి సంపాదన లేదు కానీ కోరికలకి ఏమీ తక్కువ లేదు. ఏం చేయమంటావే? అసలే దుర్ముహూర్తవి. ముహూర్తాలు ఎక్కడుంటాయి? అయినా అది ఏ ముహూర్తాన్ని పుట్టిందో, ఏ ముహూర్తాన్ని ఇంట్లో కాలు పెట్టిందో, ఏ ముహూర్తాన్ని మళ్ళీ గడప దాటిందో ఆ ముహూర్తం లాగా ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు. మన రోజులు మంచివి కాబట్టి మనకి దాని పేరు విరగడైంది. ఆఘోరించేవులే, దాని ఆరోగ్యం బాగుపడిందిగా. మళ్ళీ ఏ ఉద్యోగంలో అన్నా చేరితే దాని మొహం ఇన్నాళ్ళు మీ మొహం చూసి గౌరవించారు కానీ ఇప్పుడు అది వీధిలోకి వెళితే తూరి ఉమ్మేరు. ఆ మాట నిజమే. ఇక మీద దాని పేరు ఎత్తకండి, ఒళ్ళు కంపర వెతిపోతోంది. అంతేయా? రా ఇంట్లోనే ఉన్నావా? ఏమిటన్నా? ఇంట్లోనే ఉన్నావా? ఏమండి? ఎక్కడ కనిపించడమే మానేశావు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయని. ఏమిటి విశేషాలు? ఏమి లేవు. అదేం చేస్తోంది? ఎవరు? ఇంకెవరు? ఆ కులం మార్చింది. ఎవరత్తయ్యా? అదే మీ అక్క. అక్క అయినా దాని కూడా మనకెందుకు. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి? అక్కడి నుంచే వస్తున్నావా? కాడు కడుక్కున్నావా? స్నానం కూడా చేసొచ్చా. వానిద్దు, దాని సంగతి మనకెందుకు. ఇంతకీ ఏమందే? ఇంట్లో లేదు. లేదు? పోయింది. వాడు బొమ్మన్నాడా? అదే పోయిందా? దాని గొడవ మనకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. ఏమండి మీరు ఊరుకోండి. ఇంతకీ ఏమైంది? ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగమా? దానికా? అవును. జీతమే మాత్రమే 300. 300? ఎన్ని వందలైతే నీకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. మీరు కాస్త లోపలికి పెడతారా? అసలు మీరు కాదు ఇదంతా చేసింది. ఏం చేశానే? ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది. ఆ జీతం రాడేవో మన ఇంట్లోనే పడేది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఎంత అయినాది మన కోడలు కాకుండా పోతుందా ఏమిటి? పదండి వెళ్ళాక. ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకుని పెడతావా ఇంటికి? ఈ మొహం పెట్టుకునే వెళ్తాం.